ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి అవకాశం బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనతో మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి మీ శ్రేష్టమైన మాటలు ధ్యానిస్తూ ఉండగా నాయన తండ్రి, ధ్యానిస్తున్నటువంటి మాతో మీరే మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచి మీ యొక్క నాయన తండ్రి రాకడకై మమ్మల్ని మేము నాయన తండ్రి సిద్ధపరచుకుంటానికి సహాయం దయచేయమని, వాక్యం విత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించి నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకొని నా ద్వారా బిడ్డలతో మాట్లాడి వాక్యము మా వినికిడిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ప్రయోజకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యముల నుండి దేవుని ప్రేమ మనలో చల్లారిపోకుండా జాగ్రత్త పడుట ఎట్లు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా ఆయనపై ప్రేమను నిరంతరము కూడా కనపరిచే వారంగా ఉండాలని, ఆరంభ దినాల్లో మనము ప్రభువుని విశ్వసించినప్పుడు ఎటువంటి ప్రేమను కనపరిచామో మన జీవితం ముగింపు వరకు కూడా మనం అటువంటి ప్రేమనే మనం కనపరిచే వరంగా ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిట్లో ప్రథమమైనది, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదంటే మత్తయి సువార్త 22:37 మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనేటువంటి ఆజ్ఞను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో మన యొక్క పూర్ణ హృదయము, మన యొక్క పూర్ణ ఆత్మ, మన యొక్క పూర్ణ మనస్సును దేవునిపై మనం లగ్నం చేసి అటువంటి పరిపూర్ణమైనటువంటి హృదయము, మనస్సు తోటి మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక మనము హాఫ్ హార్టెడ్గా మనము దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆ ప్రేమను బట్టి దేవుడు మనల్ని మెచ్చడని మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమించేటువంటి విషయంలో మనం పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించడానికి బద్దులై ఉన్నామని మనం తెలుసుకోవాలి. మనము శక్తివంతమైన, అదేవిధంగా ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవించడానికి దేవుణ్ణి ప్రేమించడము చాలా కీలకమైనదని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ యొక్క ఎఫెసీ సంఘాన్ని మీద దేవాతి దేవుడు నింద మోపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2:4 మనం చదివినట్లయితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నీ మీద నేను తప్పొకటి మోపవలసి ఉన్నది అని ఇక్కడ దేవాతి దేవుడు ఒక తప్పు మోపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవుని సంఘంపై వారికి మొదట ఉన్నటువంటి దేవునిపై ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఆ ప్రేమ తగ్గిపోయినట్లుగా, చల్లారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా వీరిలాగానే, ఈ యొక్క ఎఫెసీ సంఘం లాగానే మనం ఉన్నామేమో అని నిరంతరము కూడా మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక మనం దేవుడి పట్ల చూపించాల్సినటువంటి ప్రేమ విషయంలో జాగ్రత్త పడకుండా ఉండినప్పుడు మనము కూడా మరి ఆధ్యాత్మికంగా చల్లారిపోవటానికి అది దారితీస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ దేవుని పట్ల మన ప్రేమ చల్లారిపోతుందని మనం ఎప్పుడు కూడా అంచనా వేసుకునేటువంటి వారంగా ఉండాలి. కనుక ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి 3 కీలకమైనటువంటి సూత్రాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పట్ల ప్రేమ నిరంతరం మనలో రగులుతూ ఉండటానికి 3 కీలకమైనటువంటి విషయాలను మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇదే ప్రకటన గ్రంథము 2:5 మనం చదివినట్లయితే, నీవు ఏ స్థితి నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకుని అని మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా రిమెంబర్ యువర్ ఫస్ట్ లవ్. దేవుణ్ణి పట్ల మనము మొదట చూపినటువంటి ప్రేమను నిరంతరము కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. చాలా సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఎటువంటి ప్రేమను మన పట్ల కనపరిచాడో, మనము నీచమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో, పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని వెలపెట్టి, తన యొక్క ప్రాణమును వెలపెట్టి మనల్ని కొన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఆయన నిరంతరం మనల్ని నడిపిస్తున్నాడు, సత్యమైన మార్గంలో నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనలో ప్రేమ చల్లారిపోతుందని మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. వారు ఒక స్థితిలో మనం చూసినట్లయితే వారు దేవుని ఎంతగానో మిన్నగా ప్రేమించినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆ స్థితిలో నుంచి దేవుని ప్రేమించే స్థితిలో నుంచి వారు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పడిపోయే ముందున్నటువంటి నీ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలోనికి నువ్వు మళ్ళీ చేరాలని దేవాతి దేవుడు ఇక్కడ ఆశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే వివాహమైనటువంటి కొత్తలో ఒక జంట ఏ విధంగా ప్రేమానురాగాలు కలిసి నిత్యము కూడా ఏ విధంగా ఒకరి ప్రేమను ఒకరి పట్ల కనపరుస్తూ ఉంటారో, మెల్లిమెల్లిగా వారి మధ్య ప్రేమ సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది ఆ ప్రేమ అన్నది చల్లారిపోతే వారిలో ఎడబాటు అనేది ఏర్పడుతుందని మనం తెలుసుకోవాలి. అదే రీతిగా దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుడు మనల్ని రక్షించిన ఆరంభ దినాల్లో దేవుని పట్ల ఎటువంటి ప్రేమను కనపరిచామో మన విశ్వాసంలో మనము ముందుకు కొనసాగుతున్న సంవత్సరాలు గడుస్తున్న కొలది కూడా మన ప్రేమ అంతకంతకు రెట్టింపయ్యేదిగా ఉండాలి, కానీ ఎన్నడూ కూడా చల్లారిపోకూడదని మనం తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమ నిరంతరం మనలో మండుతూ ఉండాలంటే మొదటి ప్రేమను నిత్యము కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. రెండవ సూత్రం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నిత్యము మనలో మండటానికి రెండవ సూత్రము రీఇగ్నైట్ యువర్ ప్యాషన్ ఫర్ గాడ్. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండినట్లు మనని మనం నిరంతరము కూడా ఉజ్జీవింప చేసుకునేటువంటి వారంగా ఉండాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మ యందు తీవ్రత కలిగి జీవించేటువంటి వారంగా, అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో మన హృదయంతరంగంలో నుండి మనం తీవ్రతతో ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. కానీ మనము దేవుని ప్రేమించేటువంటి విషయంలో ఏమాత్రము కూడా మనం ముద్దుబారిపోకూడదు, మాంద్యులైపోకూడదని మనం తెలుసుకోవాలి. కనుక మనకి మనము ఎప్పటికప్పుడు ఉజ్జీవింపు చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఏ విధంగా మనని మనము ఉజ్జీవింపు చేసుకోగలుగుతామంటే మరి పర్సనల్ డివోషన్స్ ద్వారా, అంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించడం ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటానికి సమయాన్ని కేటాయించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ మనలో మండటానికి ఆ వాక్యం సహాయపడుతుంది. రెండవదిగా దేవునితో ప్రార్థనలో మనం సమయం గడపడం ద్వారా దేవుని యొక్క ప్రేమ మనలో మండటానికి అది సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా మనము దేవుడు మనకి ఎలాగ సహాయం చేశాడో మనము కూడా ఇతరులకి సహాయం చేయడానికి మనం పూనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో మండుతున్నప్పుడు ఆ ప్రేమ మన వరకే ఉంచుకోకుండా ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచడానికి బదులై ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే రెండవ సూత్రం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండటానికి ఎప్పటికప్పుడు మనని మనము ఉజ్జీవింప చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది రెండవది. మూడవ సూత్రం మనం చూసినట్లయితే రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్ డైలీ. ప్రతి దినము కూడా పశ్చాత్తాపం పొందుతూ దేవుని తట్టు తిరిగేటువంటి వారంగా మనం ఉండాలని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఏ స్థితి నుండి నీవు పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యము అని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవాతి దేవుడు నువ్వు పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొందమని చెప్తున్నాడు. అంటే నువ్వు పశ్చాత్తాపం పొంది నువ్వు మొదటి ప్రేమను ఎలాగ విడిచావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, అంటే మనసు మార్చుకో, మరలా దేవునికి నీ యొక్క మనసును ప్రతిష్ఠించు. దేవునిపై ప్రేమ చూపించేటువంటి విషయంలో మనం ఆధ్యాత్మికంగా మన యొక్క ప్రేమ చల్లారిపోతుందని మనం గుర్తించి దేవుని ఎదుట ప్రభువా నేను నిన్ను ప్రేమించే విషయంలో నేను చల్లారిపోయాను ప్రభువా, నన్ను ఉజ్జీవింప చేయండి, నీ ప్రేమను మరలా నేను కనపరచడానికి సహాయం దయచేయమని ఆయన సన్నిధిలో మనము మన పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి మరలా మనని ఉజ్జీవింప చేస్తాడు. కనుక ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమని చెప్తున్నాడు. కనుక మనం మారు మనసు పొందటమే కాకుండా మరలా మనం ఏం చేయాలంటే ఆ క్రియను మొదట ఎటువంటి ప్రేమను మనం కనపరిచే వాళ్ళము రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో అదే ప్రేమను మన జీవిత కాలం అంతయు కూడా మనం కనపరచడానికి మనము పూనుకునే వారంగా ఉండాలి. కనుక మనం నిరంతరం దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాలను సరిదిద్దుకొని మనని మనం ఆయనకు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో అంతకంతకు రెట్టింపు అవుతుంది. కనుక మనము కూడా ప్రేమ చల్లారిపోనివ్వకుండా మనం శ్రద్ధ వహించాలి. ఉదాహరణకి ఒక వ్యవసాయకుడు ఏ విధంగా తన యొక్క పొలాన్ని ఏ విధంగా సేద్యపరచడానికి శ్రద్ధ వహిస్తాడో ఆ విధంగా శ్రద్ధ వహించినప్పుడు తాను
ఫలభరితమైనటువంటి పంటను అతడు పొందుకోగలుగుతాడు. మన జీవితాల్లో కూడా ఫలవంతమైన ఆత్మీయ జీవితము మనం దేవుని పట్ల ప్రేమ చూపించే విషయంలో జాగ్రత్త వహించినప్పుడు ఫలవంతమైన, శక్తివంతమైన, ఆధ్యాత్మికమైన జీవితం కలిగి జీవించగలుగుతాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్కరము మన హృదయంలోకి మనం తొంగి చూసుకొని మొదట దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమ మనలో ఏమైనా చల్లారిపోతుందేమో అని మనం గమనించుకొని ఆ యొక్క మొదటి క్రియను మనం చేసేవారంగా దేవుని పట్ల మొదట ఉండేటువంటి ప్రేమను మనం కనపరుస్తూ ఆయన కోసం ఒక సాక్షార్థమైనటువంటి జీవించేటువంటి కృపను, సహాయాన్ని, తోడ్పాటును ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి నాయన తండ్రి మీ శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకున్న ఆయన తండ్రి మీకు ఇష్టకరమైన పాత్రలుగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం దయచేయండి. మీరు నాయన మా పట్ల చూపిన ప్రేమను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని మా జీవిత కాలం అంతయు ఆ మొదటి ప్రేమను మేము మర్చిపోకుండా నాయన మీరు మా మీద నింద మోపనివ్వకుండా మా ప్రేమలో నాయన మేము ముందు కొనసాగటానికి మీలో వర్ధిల్లటానికి నాయన తండ్రి నాయన మేము ఫలవంతమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని మరొకసారి నాయన తండ్రి ప్రార్థన వసతులు కొన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు నాయన అక్కర్లు నాయన తండ్రి మీరు తీర్చి నాయన నీ సన్నిధిలో బిడ్డలు సాక్షులుగా నిలబెట్టమని ఈ దినమంతటిలో నీ బిడ్డలు చేస్తున్న పనిపాట్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండి బలపరిచిన ఆయన వారికి విజయాలు అనుగ్రహించమని ప్రార్థన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈ రోజంతట్లో దేవుని యొక్క సన్నిధి, కాపుదల మీ అందరికీ తోడేయండి. మిమ్మల్ని వర్తిల్ల చేయను గాక. మీ అందరికీ వందనాలు.